ఆనకాలం కాబట్టి చాలా మందికి సర్ది దగ్గొస్తుంటది. అట్లనే దోమలు మెట్టబెడతాయి కాబట్టి జరాలు సుతొస్తుంటాయి. అట్లనే 100 మందిలో ఓ 2-3కి బీపీలు షుగర్లు వచ్చి పాడైతున్నాయి. 1000 మందిలో ఒకళ్ళిద్దరికి కిడ్నీల రాళ్ళు వస్తుండొచ్చు. ఇక క్యాన్సర్ అసొంటి బీమార్లు అయితే లక్షల మందిలో కొందరికి వస్తుంటాయి. ఏంది మునుంబెట్టి బీమార్ల ముచ్చట చెప్తున్నావంటురా? గీ ముచ్చట చెప్పాలంటేనే పానం కలుక్కుమంటుందుల్లా. బుడ్డోడు ఎంత ముద్దుగున్నాడో కదా, కానీ దునియాల ఎవ్వరికి రాని ఆపతొచ్చింది ఏడాది వయసులనే. అదేందో స్పైనల్ మస్కులర్ అట్రోపీ అట, అంటే ఎన్నుముక కండరాలు నరాల ఈక్నెస్ అట. మంచిర్యాల జిల్లా వెంచపల్లిలో ఉండే గిల్ల ఒక్కగానొక్క కొడుకే గి బుడ్డోడు. హగో ఎత్తుకుంటే మెడలు ఆసుడే లేదు. బుత్తంత షేపు సక్కగుంటే ఎమ్మటే ఒక పక్కకు వాలిపోతున్నాయి మెడలు. కాళ్ళల సుత బలం తక్కువే ఉంటది. అయ్యో ఏదన్నా మంచి దవాఖానకు తీసుకోకపోయినరా అంటారేమో. 5 నెలల వయసు దాకా మంచిగానే ఉండేనట. అటెన్క కదులు లేదు, బోర్ల బొక్కల వడులు లేదట. అనుమానం వచ్చి దవాఖానకు తీసుకోపోతే శానా దవాఖానలల్లా ఏ బీమారో గుర్తుపట్టనే లేదట. హైదరాబాద్ కు తీసుకోపోతే టెస్టులు చేసి గీ బీమార్ వచ్చిందని చెప్పిరట. కోట్ల మందిలా ఒకరికి వస్తుందట. ఓ సూదయ్యాలే దానికి 16 కోట్లు ఖర్చు అవుతాయి, రెడీ చేసుకోరని చెప్పంగానే పానాలు వెళ్ళిపోయినంత పని అయిందట. దీని ఇంజెక్షన్ వచ్చేసి 16 కోట్లు అయితే అని చెప్పారు. అది వేస్తేనే బాబు బ్రతకగలడు, అంత స్తోమత మాకు లేదు. చేసుకుంటే బతకటోళ్ళం, కోట్ల పైసలు మా తాన లేవు. దాతలు వలన సాయం చేస్తే మా కొడుకును బతికించుకుంటామని ఒక్క తీర్ల బతింలాడుతున్నారు ఇద్దరాలు మొగలు. మళ్ళా ఎక్కువ టైం సుత లేదుల్లో. ఈ ఇంజెక్షన్ 2 సంవత్సరాల లోపు వేస్తేనే బాబు బ్రతుకుతాడని చెప్పారు. 13 months బాబుకి. అంటే ఇంకో 9 నెలలే ఉన్నది. ఆ లోపట ఇంజెక్షన్ ఇస్తే ఫాయిదా అవుతుందట. కండ్ల ముందే కొడుకు అవస్థ పడుతుంటే కన్నపేగు ఎంత తండ్లాడాలే. జర దాతల వలన సాయం చేసి పుణ్యం కట్టుకోరి సార్లు.